అందరికీ నమస్తే ఫ్రెండ్స్. స్వాధ్యాయంలో భాగంగా మనం మెడిటేషన్ అనే బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం సెర్డారన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు పార్ట్ 29 స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అగ్నిజ్వాల అనేది ఇచ్ఛాశక్తితో, స్పష్టమైన దర్శనంతో నిర్ణయాత్మక చర్య తీసుకోవటానికి సంకేతం. చిరాకు వల్ల సరికాని చర్యలకు, ఉద్వేగిక, అహంకారపూరిత కార్యాలకు పాల్పడతాము. అగ్ని ద్వారా పెంపుదల ఒకానొక యోధుని చర్య. అది సర్వాత్మ ప్రకాశం సంపూర్ణంగా వెలుగొందటం. కాంతి, చిరాకు, భయాలతో సహకరించదు. చిరాకు ఓ అల్పవాహకం. నగరాలపై అంతరిక్షంలో పేరుకున్న అవక్షేపాలను పరిశోధిస్తే ఆ విషపదార్థాలలో ప్రమాదకారకాల వంటివే కనిపిస్తాయి. ఆ విషాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది దుష్టత్వపు శ్వాస నుంచి వెలువరించబడిన ప్రమాదకారకమని తెలుస్తుంది. దుష్టత్వంలోకి చొచ్చుకుపోయిన శ్వాస నిస్సందేహంగా హానికర ప్రభావం కలిగి ఉంటుంది. అవయవాలలో పేరుకున్న విషం, చిరాకుల వలన లాలాజలం విషపూరితమై ఆ శ్వాస కూడా విషాన్ని మోసుకు వెళుతుంది. ఎంత దుష్టత్వం నిశ్వసించబడుతుందో, అది ఎన్ని రెట్లు, ఎన్ని విధాలుగా పెరుగుతుందో, రకరకాల విషాలు మానవ సమూహాలు వెలువరించినవన్నీ కలిపి ఏమవుతుందో తెలుసుకోవటం అవసరం. కుళ్ళిపోయిన ఆహార పదార్థాల నుండి ఏర్పడే విషపూరితమైన సూక్ష్మక్రిముల వల్ల మహానగరాల వీధుల్లో వేసే అన్ని రకములైన చెత్త చెదారం ద్వారా ఇది పెరుగుతుంది. ఖాళీ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకొని తీరవలసిన సమయం వచ్చింది. ఇంటి వెలుపలి మానవ శ్వాసలోనూ స్వచ్ఛత అవసరం. చిరాకుతో ఉన్న వ్యక్తులు నిశ్వాసలోని ప్రమాదకారకాలు అసహ్యతతో గాని, అవమాన తిరస్కారాలతో గాని పోల్చదగినవి. ఆ అసహ్యతలోని ప్రతి చిన్న భాగం ఇతరులపై ప్రభావం చూపి కలుషితం చేస్తుంది. అది వేరే ఇతర స్రావాల కన్నా ఎంతో ప్రమాదకారి. విషపు స్వయం ఉత్పత్తిని ఏదీ సమర్థించదు. అది హత్య ఆత్మహత్యలతో సమానమైనది. ఏమాత్రం అభివృద్ధి చెందిన మనిషైనా ఆ విషం కలిసిన వారిని పసిగట్టగలడు. నిస్పృహ, ఆందోళన, భయం అతనిలో ప్రవేశిస్తాయి. అనేక వ్యాధులు ప్రబలుతాయి. నిప్పంటుకుంటే పాకుతూ వెళ్ళినట్లు ప్రమాదకారకాన్ని వడబోయకపోతే తీవ్ర హాని జరుగుతుంది. ఒకరోజు మా నాన్నగారు మారణహోమం గురించి మాట్లాడుతూ మాకు వారి ప్రణాళికలు తెలుసు అన్నారు. వారి ఉనికి మొత్తం చిరాకుతో చుట్టుముట్టబడి ఉంది. వారి జీవితాలలో విషం దాదాపు అందరూ అనుభూతి చెందుతారు. వాళ్ళు ఆ విషాన్ని ఎంతో కాలం భరించలేరు. ఎవరో ఒకరిపై దాన్ని గుమ్మరిస్తారు. నేను మారణహోమం మనస్తత్వం గురించి అధ్యయనం చేసినప్పుడు మా నాన్నగారు సూచించిన దాన్ని స్పష్టంగా చూశాను. వీలైనంత ఎక్కువ ప్రమాదకారకాలను, చిరాకు పుట్టించే విషయాలను నాయకుల సిరలోకి క్రమబద్ధంగా ఎక్కిస్తారు. ఈ ప్రమాదకారి వాళ్లను మారణహోమానికి పురిగొల్పటమే కాక వారి చైతన్య కాంతిని, ఆత్మకాంతిని నిరోధిస్తుంది. వారు తమ వినాశకర చర్యల అంచుకు చేరినప్పుడు ఆ నాయకత్వం, దేశం రెండూ విచ్ఛిన్నమవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో స్టాప్ చేసుకొని రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. మాధవి.